మొన్న శ్రీశైలం R15 ఈ బండికి తగిలింది. నేను చదువుతా ఫ్రెండ్స్, చూడండి. KULFL ఐస్ క్రీమ్. రాజుగాడు వానికి డబ్బులు లేవు కానీ అది కొనాలి ఇది కొనాలి అంటున్నాడు. ప్యాంట్ అయితే చూశాడు. ఏం రాజు, అది లేడీస్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ ఫ్రెండ్స్, కర్నూలులో తమ్ముడి పెళ్ళి ఉంటే వెళ్తున్నాము. నేను, రాము, రాజు, అనిల్, రైడింగ్ బై అనిల్. అట్నే కర్నూలులో మీకు కొద్దిగా ట్రిస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా షిఫ్ట్ చేయకుండా చూడండి. కర్నూలు వెళ్తున్నాం కాబట్టి మీకోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తాం ఖచ్చితంగా. ఎంటర్టైన్మెంట్ చేస్తాం. సబ్స్క్రైబర్ కోసం వీడియో చేయాలని కారణంతో ఇప్పుడు వెళ్తున్నాము. మామూలుగా అయితే 3 days 4 days అవుతుంది మనం ఏ వీడియో వదలక. ఖచ్చితంగా వీడియో వదలాలి కాబట్టి మీకు కూడా కొద్దిగా ఫన్ ఉండాలని చెప్పి వదులుతున్నాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం పక్కా మర్చిపోకండి. మనము ప్రస్తుతానికి 2K దగ్గరలో అవుతున్నాము. 2K కంప్లీట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అంతా మీ హాయ్ మామా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్. ఓ నీ అబ్బా ఆపరదే. సో మేము వచ్చేసి ప్రాంక్స్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరి మీద చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలో కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఎట్లా చెప్తే మేము ఆ విధంగా 100% చేస్తాము. మా గ్రూప్లో ఎవరి మీద చేయాలో కింద నేమ్ కూడా మెన్షన్ చేయండి. 100% వాళ్ళ మీద ప్రాంక్ చేసి చూపిస్తాము. సో నెక్స్ట్ మంత్ అయితే ఒక మంచి ట్రిప్ అవుతుంది. ఆ ట్రిప్ మీకు త్వరలో అయితే మెన్షన్ చేస్తా. కాకపోతే నేను ఉండను ఫ్రెండ్స్, ఆ ట్రిప్లో వీడు ఉండడు, మేమైతే ఉంటాము. రాము బ్రో, ఏంది నీదేంది పరిస్థితి? డ్యూటీ పోతా స్వామి, పెళ్ళైన. సో ఇప్పుడే శిఖరం అయితే దాటాము. ఇక్కడ నుంచి కర్నూలు అయితే మాక్సిమం 4 hours. చూద్దాం మనం ఏ టైం కల్లా రీచ్ అవుతాము. మొన్న శ్రీశైలం R15 ఈ బండికి తగిలింది. మా శ్రీశైలం రైడర్స్ అంటే అట్లే ఉంటారు, శ్రీశైలం బైక్ తోలే వాళ్ళందరూ. అక్కడ R15 చూడండి, బండి మహిమ మాత్రం అట్లుంటది. ఏంద్రా నాయన, శ్రీశైలంలో వానలు లేక చెట్లన్నీ ఎండిపోయినాయి. చాలా విపరీతమైన ఎండలు. ఈ సంవత్సరం ఇంత ఎండలు ఉన్నట్టు ఎప్పుడు లేవు. 45-46 ఉంది ఇక్కడ ఎండలు డిగ్రీస్, చాలా టూ మచ్ ఉంది. కర్నూలులో అయితే 55 ఉందంట. ఏమో కాదో. ఇప్పుడు మనం పోతే ఎట్టుకుంటారా? నేను నల్లగున్నా ఇంకా నల్లగా అయితే ఫ్రెండ్స్. మరి చూడు బ్రో ఎంత నల్లగా ఉన్నా. కావాలా కిందకి దిగాం బ్రో, రిచ్ కిట్ కాబట్టి కింద దిగాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను చదువుతా ఫ్రెండ్స్, చూడండి. KULFL ఐస్ క్రీమ్. అయ్యిరా లాస్ట్ ఐస్ క్రీమ్ అది కుల్ఫీ ఇంగ్లీష్ రాదా? జస్ట్ డ్రింక్ బ్రేక్. 3000 అవో ఫుల్ ట్యాంక్ చేయము. కర్నూలు పోకముందే 4 బ్రేకులు, మధ్యలో సలాడ్ అంట, మళ్ళీ మధ్యలో ఇంకేంటిది, మధ్యలో స్నాక్స్ అంట, మళ్ళీ చూడు ఇప్పుడు ఏంది ఎగ్ పఫ్ అంట, ఇంకేంటిది కోవా బన్. ఆత్మకూరులో కోవా బన్ ఫేమస్, అందుకని కోవా బన్ ఎగ్ పఫ్ తీసుకున్నాం. రాము ఫస్ట్ టైం తిని టేస్ట్ చెప్పు. చూడు యూట్యూబ్ ఛానల్లో బన్ను తినడం అయిపోయింది. మళ్ళా చూడు ఎగ్ పఫ్. ఇప్పుడే కదా అది తిన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మడే ఈడనా. నందికొట్కూరులో ఫేమస్ అంట షీకులు, అందుకని 35 రూపాయలు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మొత్తానికి కర్రలు వచ్చేసాం. ట్రాఫిక్ చూడండి ఎంతవరకు ఉందో.
ఇది ఎంత టైం పడుతుందో. దరిద్రం ముందు కూర్చుంటే అంతే ఈ దరిద్రం. రే నువ్వు ముందు కూర్చున్నందుకేరా మొత్తం. మొత్తానికి ఫుల్ ట్రాఫిక్. ట్రాఫిక్ లో తిప్పాలు చూడండి, ట్రాఫిక్ లో మా తిప్పాలు చూడండి ఫుల్. దగ్గర దగ్గర మ్యాక్సిమం ఒక 3 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ ఉంది. అది కూడా ఇది క్లియర్ కానీ 2 అవర్స్ పడుతుంది అండి. 2 అవర్స్ మనం ఏడ వెయిట్ చేయాలి. అందుకే రోడ్ పక్కన వచ్చి కుక్కను ఫుల్ ట్రాఫిక్ మధ్యలో అయితే ఇరకపోయాం. నేనైతే టెంపుల్ చూడండి, ఎల్లమ్మ టెంపుల్. ఈరోజు ఈరోజు ట్యూస్డే కాబట్టి ఈరోజు ట్యూస్డే కాబట్టి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఫుల్ ఉన్నారు. సో అందుకే ఇంత ట్రాఫిక్ అనుకుంటా. దానికి తగ్గట్టు రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి కదా, సో ఫుల్ ట్రాఫిక్. మొత్తానికి మనం అటు ఇటు దాటి మధ్యలో పడి అయితే ముందుకైతే వచ్చాము. ఇంత దిగిపోతే కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. కర్నూలు సిటీలోకి అయితే వచ్చేసాం చూడండి. నేను మేము బేసరికి అది ఇది సరే నైట్ అయితే అని చెప్పే కదా, నైట్ అయింది చూడండి. మొత్తానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాం కర్నూలు హోటల్. నేమ్ వచ్చేసి ఎన్నో. రూమ్ మాత్రం కిరాకు, ప్రైస్ కూడా లో ప్రైస్ 2100 రూపీస్. చూడు ప్రజానందం అని కూడా వచ్చింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నైట్ మెరువిన్ అయితే ఉంది, మెరువిన్కి అయితే వెళ్దాము. ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటికి అయితే ఒక రౌండ్ అయితే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, రాజు గారిని దీంట్లో పని పెట్టాలనుకుంటున్నాం. దీంట్లో పని చేస్తా అంటున్నాడు. దీంట్లో మాట్లాడికి వచ్చాం ఎస్పీసీలోకి. మీకు ఎప్పుడైనా ఎస్పీసీలోకి వచ్చినప్పుడు మనం డిస్కౌంట్ టీ-షర్ట్ తీసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ డబ్బులు కొట్టండి. దానికి ఎస్వీసీ మాల్కి అయితే వచ్చాం. ఇప్పుడు జూడియోలోకి వెళ్ళి మన డ్రెస్ కొంటాడంట, చూద్దాం. రాజుగాడు చూడండి, రాజుగాడు వానికి డబ్బులు లేవు కానీ అది కొనాలి ఇది కొనాలి అంటున్నాడు. చూస్తే తెలియట్లా నో మనీ. ఇప్పుడు ఆడుకో పోతున్నాడు. ప్యాంట్ అయితే చూశాడు కానీ అది ఏం రాజు, అది లేడీస్ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అది ఏందనుకుంటారు, లేడీస్ అది. చూడండి ఫ్రెండ్స్, వాడు లేడీస్ ప్యాంట్ పట్టుకొని లేడీస్ ప్యాంట్ వేసుకుంటాడు. మీరు వినపడుతుందా? ఇప్పుడు పెళ్లికి వచ్చింది నేను. డీజిల్ కు 1000 రూపాయలు, రూమ్ కు 500, మొత్తం 1500. 1500 మళ్ళా ఈ ఫోటో వేపియాలంట 4 పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుది. మళ్ళీ దానికి 500 తిన్నాం కదా, దూరంలో తిన్నాం, అది ఒక 500. 2500 ఇప్పుడు. 2500 ఒక 1000 రూపాయలు ఉంటే ఫోన్ పే కొట్టుకురు. నీ కాళ్ళు పట్టుకుంటాం. ఏమన్నాడు కదా, నీ కాళ్ళు మొక్కుతాడు. నీ కాళ్ళు పట్టుకుంటాం. తిన్నీకే లేవు మీరు. అవి అశోక్ సర్లే కానీ 1000 రూపాయలు కొట్టేవాళ్ళు. రమ్మన పెళ్లికి వాడు వచ్చినాడు, పెళ్లికి వచ్చినాడు రా వాడు. పెళ్లి దగ్గర అయితే వచ్చేసారు. రైస్ తినడానికి రెడీగా ఉన్నాడు. అరే ఏంట్రా ఇది, ఎట్లా తింటాడు వీడు కూడా తిన్నాడు. ప్రశాంత్ తింటాడు, తిన్నా కూడా అడుగున్నాడు. ఇట్లా
పిలిపించిన లేదు సలని మాటకు మాత్రం శ్రీశైలం నుంచి రా రా అని ఫోన్ చేసిండు, ఊరుగా ఫోన్ చేస్తాడు. ఏ రాజు జర్నీ చెప్పు. పెళ్ళైనా కానీ ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంటే వీడియోలో పడాలి. మా భార్యతో ఎవరితో మాట్లాడలేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ పెళ్ళైనా కూడా మా బాబాకు తెలియకుండా మెసేజ్ చేస్తాడు, ఇంటికి పోయినప్పుడు అదే పిల్లలు పక్కన నిజాలు బయటకు వస్తాయి కదా. పిల్లడు ఇక్కడికి వచ్చిండు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా? అనిల్ అన్న ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనిల్ రైడర్ అని చెప్పు రైడింగ్ బై అనిల్ చెప్పు. మాట్లాడవా? చెప్పను బ్రదర్. నువ్వు అది ఏందనుకుంటున్నావు? 1,50,000 ఫోను నేను మా ఇంటికి ఎత్తుకుపోతా. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మా అన్న పెళ్లిలో కలిశాడు, మళ్ళీ ఇప్పుడు కలిశాడు. ఇదిగోండి, ఇది మా అన్న పెళ్లిలో ఓల్డ్ పిక్. వీడే 6 months బ్యాక్, 6 months కాదులే 2 months అయింటుంది, 3 months అయింటుంది. అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. హాయ్ 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 ఛానల్ చెప్పు ఛానల్ ఉన్నదిగా. చెప్పను బ్రదర్. చెప్తా అన్నో సిగరెట్ వస్తుంది. మళ్ళీ నువ్వు 6 నెలల తర్వాత మళ్ళీ కనపడాలా. అలా కర్నూలులో నైట్ రైడ్ చూడండి. ఆడ పైకి పోతుంటా కదా. హాయ్ ఫ్రెండ్స్, సారీ ఈరోజే మా తమ్ముడి కాబోయే వైఫ్ ది బర్త్డే అనమాట. సో రేపు మార్నింగ్ మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఇంత పొడుగు లాలీపాప్స్ ఉంటాయి. I think వాట్ త్వరగా అందరు ఇంత పొడుగు లాలీపాప్స్ ఉంటాయి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఆల్రెడీ కాసుకొని ఉన్నాడండి. బర్త్డే సందర్భంగా నీకు ఏమి ఇప్పించాలంటే వాళ్ళు వచ్చేసి 150 రూపీస్ కావాలంట. ఏంటి మమ్మీ ఎవడీడు? వదిన బర్త్డే రోజున మా వాడికి పెట్రోల్ తీసుకుంటుంది, 400 రూమ్ అరే ఏంట్రా ఇది? రేపు దూరాలు పోయేంత వరకు దానిలో ఇంకా 300 లీటర్ రాజు దగ్గర 300 రేపు మండి కూడా పెట్టించేస్తాం, భయపడొద్దండి. డబ్బులనే మాకే కలెక్షన్ కి 7 పార్టీకి. వద్దురా వద్దురా అంటే రెండోసారి కూడా పెళ్లి చేస్తున్నాడు, కానీ తర్వాత నుంచి ఉంటుంది వీడికి. నా పేరే కానప్పుడు 1 month ఏం లేదు, మనోడు పిల్లని మస్తు కంట్రోల్ చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. చెప్పరా వాళ్ళకి
పర్సన్ బ్రో నిజం చెప్పు బ్రో కాదు బ్రో ఏమన్నా కష్టపడ్డాను ఎంతగానా ఏం లేదు అంత గాలివాన వేసేసాడు బాగా వేసేసాడు ఇంతసేపు పైన పడారా కదా అంత డొల్ల అంతే. మ్యారేజ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. 40 degrees ఏమో ఉంది ఇక్కడ. ఏసీ వేసుకో కూడా చెమటలు కారిపోతుంది చూడండి. కర్నూలుకి వచ్చాను కదా పెళ్ళికి, ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, అందుకని రైట్గా కవర్ చెప్పి టాబ్లెట్ కవర్ రైట్గా 100 mg టాబ్లెట్ వేస్తున్నాను. హార్ట్ సింబల్ ఉంటుంది ఇది, చూద్దాం ఎట్లుంటుందో. రాజు గారికి అరే వీడు కొంచెం తాగింటే సరిపోయేది కదరా. వాడు రావుతాడు కదా. షేక్ చెయ్యి, కింద చూపి టాబ్లెట్ చెప్పి. అంత చూడండి గైస్, లోపల చూడండి కరగాలి. ఫస్ట్ మేము ఇద్దరం బయట ఉన్నాం, నువ్వు అప్పుడు వాడి చేతిలో వాడు అది తీసుకుంటాడు అన్నమాట తాగానికి. నువ్వు మూత తీసుకోబో, జస్ట్ ఇదో తాగినాడు నన్ను. అరే టాబ్లెట్ అయితే ఎట్టబోతుంది నొక్కకుండా ఎక్కి నుంచి నువ్వు. ఇంకా కొంచెం ఉంది చూద్దాం. తాగినాం రాజు. నేను థమ్స్అప్ తాగినాం తాగు, అది నీకు కనబడిపోతుందా ఈడికుంది. అంటే మనం కలిపిరా ఇంకా దీనిలో रुको जरा सबर करो మళ్ళా వచ్చిరా దాంట్లో కలుపుతుంది. చేదుందా? లాస్ట్ లో గురిగింది చేదు కదా. ఏంద్రా వాడు మచ్చా అటరాయినాడు ఏంద్రా మొత్తము. టాబ్లెట్ కలిపడం తెలుసా? रंग थे नूर था ఎప్పుడు నాకు నేను ఇంకా నిజంగా కలిపిరా. మొత్తానికి మనోడైతే మనం చెప్పినట్టు టాబ్లెట్ వేసుకున్నాం కదా, వాడి ఖచ్చితంగా ఇవ్వాల్సి కాబట్టి మేము ఖచ్చితంగా అయితే వాడు ఏం తింటారంటే మండే తినేసరికి మండేకే తీసుకొచ్చినాం. తిండికి రెడీ. ఛాలెంజ్ ఒప్పుకున్నాడు అందుకని ఇచ్చాడు నాకు బ్రదర్. ఏందిరా రాజు సౌండ్ అనా? అరే రే రే గలీజ్ చేస్తారు మొత్తం. ఒరే ఒరే ఖచ్చితంగా పెడతా. మామూలు కొట్టలే కదా చూడా. శ్రీశైలం బాగుంది. రాజు వస్తూ అన్నా బ్రో వచ్చేసి మన సబ్స్క్రైబరు. ఏది రాజుగారిలో దమ్ము లేక పుస్తకం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం పక్కా మర్చిపోకండి. మనము ప్రస్తుతానికి 2K దగ్గరలో అవుతున్నాము. 2K కంప్లీట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం.